స్ప్రింట్ తర్వాత పార్క్ లెఫ్ట్ ఫుల్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేశారు. వెస్టాపెన్ కార్ ఫేస్ చాలా బ్యాడ్ ఉండే. విలియమ్స్ ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. 2 ఫెరారీలు ఆన్ టాప్. ల్యాబ్స్ కంప్లీట్ గా డిలీట్ అయిపోయాయి. ఫెరారీ స్టార్ట్స్ చాలా అగ్రెసివ్ గా ఉండబోతుంది. దిస్ సీజన్ ఫెరారీ స్టార్ట్స్ ఆర్ ఎ బ్యూటీ. It is time to crown a champion. స్ప్రింట్ తర్వాత పార్క్ లెఫ్ట్ అంటే జనరలీ క్వాలిటీ తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు కార్స్ని హోల్డ్ చేస్తారు. సో దట్ టీమ్స్ ఇల్లీగల్ మోడిఫికేషన్స్ ఏం చేయకుండా. సో స్ప్రింట్ తర్వాత టీమ్స్కి సెటప్ చేంజ్ చేసుకునే విండో దొరికింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్ప్రింట్ అండ్ రేస్లో డిఫరెంట్ సెటప్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెడ్ బుల్ ఇక్కడే ఫుల్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేశారు వెస్టాపెన్ కార్కి. ఇది చాలా డెస్పరేట్ మూవ్. వాళ్ళకి స్ప్రింట్లో పేస్ చాలా బ్యాడ్ ఉండే, సో ఎవ్రీథింగ్ చేంజ్ చేశారు. సో కమింగ్ టు గ్రాండ్ ప్రీ క్వాలిఫైయింగ్ సెషన్, Q1 లో లెక్లెర్క్ ఫాస్టెస్ట్ ఉన్నాడు, రసల్ P2 అండ్ కిమీ P3. అగైన్ మెర్సిడీస్ అండ్ ఫెరారీ టాప్ లో. జనరల్ గా క్వాలీలో మోస్ట్లీ సాఫ్ట్ టైర్స్ యూజ్ చేస్తారు, బట్ హామిల్టన్ అండ్ రెడ్ బుల్స్ వెంట్ విత్ మీడియమ్స్. ఈ రిస్క్ వాళ్ళకి తర్వాత పే ఆఫ్ అయింది. విలియమ్స్ ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సెయిన్స్ అండ్ ఆల్బన్ ఇద్దరు మళ్ళీ Q1 లో అవుట్. ఆస్టన్ మార్టిన్, క్యాడిలాక్ డ్రైవర్స్ అందరూ కూడా Q1 లో అవుట్. పెరెస్ కి ఎక్స్ట్రా పెయిన్ ఏంటంటే స్ప్రింట్ రేస్ కి ఎండింగ్ లో వాడి ఇంజిన్ కవర్ లేచిపోయింది. బేర్లీ ఫిక్స్ చేశారు క్వాలిఫైయింగ్ కి, బట్ స్టిల్ Q1 లో అవుట్. Q2 లో చాలా టైట్ ఫైట్ అయింది. రసల్ స్టార్ట్ లో 3 తో క్లియర్ చేశాడు, కానీ అప్పుడే ఆల్రెడీ సంథింగ్ వాజ్ రాంగ్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది ఆడికి. లెక్లెర్క్ Q2 లో ఫాస్టెస్ట్. హామిల్టన్ కూడా చాలా క్లోజ్ ఉన్నాడు. 2 ఫెరారీలు ఆన్ టాప్. మెర్సిడెస్ వాళ్ళకి అలారం బెల్స్. రసల్ Q2 ఎండ్ లో టీమ్ రేడియోలో చెప్పాడు దట్ మేజర్ అండర్స్టాండ్ సంథింగ్ ఇస్ నాట్ రైట్ విత్ ద కార్ అని. ఇది మళ్ళీ వాళ్ళకి కొంచెం చూసుకోవాల్సిన విషయం. ఇమీడియట్లీ మెకానిక్స్ చెక్ చేశారు, ఫ్రంట్ వింగ్ బాగాలేదని తెలిసింది. దే ఫిక్స్ ద ఫ్రంట్ వింగ్. Q2 ఎండ్ లో బార్టలెటో ఫైనల్ కార్నర్ లో స్పిన్ అయ్యాడు. ఎల్లో ఫ్లాగ్ వచ్చింది. అర్వే దాని లాస్ అండ్ ల్యాబ్స్ కంప్లీట్ గా డిలీట్ అయిపోయాయి. సో దే హ్యాడ్ టు ఎగ్జిట్ ఇన్ Q2 లో ఒక్క సర్ప్రైజ్ ఏంటంటే గ్యాస్లీ P6 కి క్లైమ్ చేశాడు. ఆల్పిన్ ఇన్ టాప్ 10. ఇది చాలా గుడ్ రిజల్ట్ వాళ్ళకి ఈ వీకెండ్. Q2 లో నీకో, కాలపింటో, ఎస్తబాన్ ఒకాన్, లాసన్, ఆర్వేద్ అండ్ బార్టలెటో అందరూ అవుట్. Q3 స్టార్ట్ అవ్వగానే డ్రామా స్టార్ట్ అయింది. అసలు టర్న్ ఫర్ ఎగ్జిట్ లో కార్ ఆగిపోయింది. బ్యాటరీ ఇష్యూ వల్ల పవర్ లాస్ అయింది. ఇది Q3 స్టార్ట్ లోనే జరిగింది. వర్స్ట్ పాసిబుల్ టైమింగ్. స్లోగా పిట్ లోకి వెళ్ళిపోయాడు. కార్ ఫస్ట్ గేర్ లో స్టక్ అయిందంట. నార్మల్ కార్స్ కూడా వాడికంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. మెర్సిడెస్ వాళ్ళు గుడ్ ఓల్డ్ ఐటీ టెక్నిక్ యూజ్ చేశారు కార్ ని ఫిక్స్ చేయడానికి. దే రీస్టార్టెడ్ ఇట్. వర్క్ అవ్వలేదు, మళ్ళీ రీస్టార్ట్ చేశారు. కానీ బై దిస్ టైం రసల్ కి ఓన్లీ 1 సింగిల్ ఫ్లయింగ్ ల్యాప్ కి ఛాన్స్ మాత్రమే ఉంది. ఇది చాలా ప్రెజర్ సిచ్యువేషన్. 1 ల్యాప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ లైన్ నౌ ఫర్ రసల్ స్ట్రగ్లింగ్ గా ఉన్నప్పుడు కిమీ P1 లో ఉన్నాడు. కిమీ ఆ విండో చాలా యూజ్ చేసుకున్నాడు. 132 తో P1 లో ఉన్నాడు. అప్పటికి ఆస్కార్ అండ్ ల్యాండో P2 P3. Q3 లో మెక్లారెన్ ముందు కంటే కొంచెం ఎక్కువ కాంపిటేటివ్ గా కనిపించారు. ఇంట్రెస్టింగ్ సిగ్నల్ ఫర్ సండే. కిమీ ఫైనల్ ల్యాప్ 132. ఇది పోల్ పొజిషన్ ల్యాప్. యంగెస్ట్ పోల్ సిటర్ ఇన్ F1 అంట. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్, రసల్ సింగిల్ ల్యాప్ తో P2. ఒక్కటే ఛాన్స్. వాడు ఆ ల్యాప్ ని చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. కార్ ఇష్యూ తర్వాత P2 లోకి రావడం ఈజ్ ఎ కమెండబుల్ థింగ్. ఫైనల్లీ ఫెరారీ ఇద్దరు సెకండ్ రోలో ఉన్నారు. హామిల్టన్ P3 అండ్ లెక్లెర్క్ P4. టర్న్ 1 లో ఫెరారీ స్టార్ట్స్ చాలా అగ్రెసివ్ గా ఉండబోతుంది. దిస్ సీజన్ ఫెరారీ స్టార్ట్స్ ఆర్ ఎ బ్యూటీ. P5 P6 లో ఉన్న మెక్లారెన్స్ కి ఇది కొంచెం డేంజరస్ థింగే. మెక్లారెన్స్ కి బెటర్ రిజల్టే, కానీ దట్స్ నాట్ వేర్ దే వాంట్ టు బి. పియో గ్యాస్లీ P7 లో ఫినిష్ చేశాడు. ఆల్పైన్, దిస్ ఇస్ బ్రిలియంట్. మిడ్ఫీల్డ్ కార్ కి ఇది చాలా స్ట్రాంగ్ రిజల్ట్. వెర్స్టాపెన్ కి డిసప్పాయింటింగ్ క్వాలి ఇక్కడ P8 లో ఫినిష్ చేశాడు. హాస్ కి కూడా 1 గుడ్ రిజల్ట్ ఇస్ ఆలివర్ బెర్మన్ ఇస్ ఇన్ P10. కమింగ్ టు సండే రేస్, కిమీ పోల్ నుంచి స్టార్టింగ్, రసల్ P2, లెక్లెర్క్ P4 అండ్ హామిల్టన్ P3. కానీ ఈ సీజన్ ఎందుకో రేస్ స్టార్ట్ అవ్వక ముందే ఇన్సిడెంట్ స్టార్ట్ అయిపోతున్నాయి. మెక్లారెన్ 2 కార్స్ ఆస్కార్ అండ్ ల్యాండో స్టార్టే చేయలేదు అసలు. క్వాలిఫైయింగ్ లో P5 P6 వచ్చినా సరే దే వర్ సపోజ్ టు స్టార్ట్ ఫ్రమ్ పిట్ లేన్. కానీ పవర్ యూనిట్ ఇష్యూ వల్ల ఇద్దరు DNF. బార్టలెటో అండ్ ఆల్బన్ కూడా దే వర్ సపోజ్ టు స్టార్ట్ ఫ్రమ్ పిట్ లేన్, కానీ ఇద్దరు DNF. ఒక్క రేస్ లో 4 కార్స్ అసలు స్టార్టే చేయలేదంటే దిస్ ఇస్ సంథింగ్. మెక్లారెన్ కి ఇది సీజన్ లో సెకండ్ డిజాస్టర్. ఆస్కార్ కి మెల్బోర్న్ లో క్రాష్, ఇక్కడ DNF. 2 రేసెస్ 0 పాయింట్స్, 0 డేటా. ఇది కన్స్ట్రక్టర్ ఛాంపియన్ టీమ్ కి అసలు నైట్ మేర్ స్టార్ట్. రేస్ స్టార్ట్ లో మళ్ళీ ఫెరారీ మ్యాజిక్. టర్న్ 1 లో హామిల్టన్ అవుట్ సైడ్ స్వీప్ చేశాడు టు P1. వింటేజ్ హామిల్టన్ అసలు. లెక్లెర్క్ P3, కిమీ P2, రసల్ P4. చాలా మొమెంటరీ. కానీ కిమీ ఫస్ట్ ల్యాప్ లోనే లీడ్ బ్యాక్ తీసేసుకున్నాడు. ల్యాప్ 3 లో రసల్ లెక్లెర్క్ ని పాస్ చేశాడు అండ్ హామిల్టన్ కూడా ల్యాప్ 4 లో పాస్ చేశాడు. బట్ ఫెరారీ కెప్ట్ కామ్. దే కెప్ట్ ఫైటింగ్. ల్యాప్ 4 కల్లా
మెర్సిడెస్ P1 P2 రీస్టోర్ చేసేసుకున్నారు. బట్ సెకండ్ ల్యాప్ నుంచి కిమీ లీడ్ లోనే ఉండిపోయాడు. అట్ ద బ్యాక్ బోత్ ఫెరారీస్ అండ్ రసల్ వర్ ఫైటింగ్. స్టార్ట్ ప్రొసీజర్ లో కిమీ రసల్ ని బ్లాక్ చేసే ప్రాసెస్ లో ఫెరారీస్ ను వదిలేశాడు. ఫెరారీస్ క్రాస్ చేసినా మళ్ళీ లీడ్ తీసుకోగలడు. బట్ ఈ రసల్ క్రాసెస్ that will be a bigger problem and same thing happened. Verstappen ki malli bad start, asala car accelerate avaledu, same like sprint. Opening lap lone 7 places drop అయిపోయాడు. Lance and Aston Martin could only survive 10 laps. After 10 laps కార్ ఆగిపోయింది. ఆన్ ట్రాక్ ఆగిపోవడం వల్ల సేఫ్టీ కార్ వచ్చింది. ఇది లీడర్స్ కి పిట్ విండో. ఆల్మోస్ట్ అందరూ పిట్ చేశారు. రేస్ స్టార్ట్ లో అందరూ ఆల్మోస్ట్ మీడియం టైర్స్ తో వచ్చారు. ఇప్పుడు ఈ పిట్ విండోలో అందరూ హార్డ్స్ కి స్విచ్ అయిపోయారు. కానీ S1 ఒక నేను కాల్ అప్ పిన్ చేయలేదు. దే గెయిన్ ద ట్రాక్ పొజిషన్ టు P2 and P3 momentarily. మ్యాక్స్ కి ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే ల్యాప్ 9 లోనే పిచ్ చేశాడు. సో నెక్స్ట్ ల్యాప్ లోనే సేఫ్టీ కార్ రావడం వల్ల హీ లాస్ట్ లాట్ ఆఫ్ టైం. సేఫ్టీ కార్ రీస్టార్ట్ తర్వాత రసల్ కోల్డ్ టైర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఇది ఆ సర్క్యూట్ లో ఫ్రంట్ లెఫ్ట్ కి ఫాస్ట్ వార్మప్ అవ్వకపోవడం వల్ల ఈ స్టేడ్ ఇన్ P4 ఫర్ అ లాంగ్ టైం. కానీ ఈవెన్చువల్లీ రెండు ఫెరారీస్ ని క్రాస్ చేశాడు. ఈ టైంలో కిమీ వాజ్ బిల్డింగ్ గ్యాప్. ఆల్మోస్ట్ 6 seconds గ్యాప్ బిల్డ్ చేసుకున్నాడు. రసల్ కి ఆ గ్యాప్ క్లోజ్ చేయడం చాలా కష్టమైంది. ఇక్కడ మోస్ట్ ఎంటర్టైనింగ్ పార్ట్ ఏంటంటే హామిల్టన్ అండ్ లెక్లెర్క్ ఫెరారీ ఇంటర్ టీమ్ బ్యాటిల్. ల్యాప్ 24 నుంచి పొజిషన్స్ మల్టిపుల్ టైమ్స్ స్వాప్ అయ్యింది. దిస్ బ్యాటిల్ కంటిన్యూడ్ ఫర్ అ లాంగ్ టైం. లెక్లెర్క్ తర్వాత రేడియోలో చెప్పాడు దట్ దిస్ ఇస్ క్వైట్ యాక్చువల్లీ ఫన్ అని. ఇద్దరు డ్రైవర్స్ ఎంజాయ్ చేశారు ఆ ఫైట్ ని. ఫ్యాన్స్ కి ఇంకా పండగ. హామిల్టన్ కి కొంచెం ఆపరేషనల్ ఇష్యూస్ నడిచినట్టున్నాయి. హీ సెడ్ ఐ హావ్ నో పవర్, గివ్ మీ సంథింగ్ అని. బట్ అది కూడా కొంచెం సాల్వ్ అయిపోయింది. ల్యాప్ 39 లో ఎప్పుడైతే హామిల్టన్ లెక్లెర్క్ ని క్రాస్ చేశాడు అండ్ దెన్ హీ స్టార్టెడ్ బిల్డింగ్ గ్యాప్. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 Alpines and Haas were in P6 to P9 for a long time. Verstappen was behind them. He spent most of the time fighting them. Most of the race Verstappen వాళ్ళని ఫైట్ చేస్తూనే అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 15-20 laps ఫ్రంట్ లో అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. P6 to P9 లో ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది బిట్వీన్ బోత్ ఆల్పిన్స్ అండ్ బోత్ హాస్ అండ్ బిహైండ్ వెర్స్టాపెన్. ఇది ఆల్మోస్ట్ రేస్ ఎండ్ వరకు కంటిన్యూ అయింది. ఫైనల్ లాప్స్ లో ఇంకొక 3 laps ఉన్నప్పుడు కిమీ రేర్ లాక్ అయిపోయింది. నాట్ రేర్, ఐ గెస్, ఐ థింక్ ఇట్స్ ఫ్రంట్ వీల్స్. ఇది చాలా స్కేరీ మూమెంట్. ఆల్మోస్ట్ వచ్చేసాము అనుకున్న టైంలో ఇలా అవ్వటం ఇట్స్ గుండె జారిపోయే విషయం. బట్ కిమీ హెల్డ్ ఆన్ టు ఇట్ అండ్ ఫైనల్ రిజల్ట్ కిమీ P1, రసల్ P2 అండ్ హామిల్టన్ P3. హామిల్టన్ కి ఫస్ట్ పోడియం ఇన్ ఫెరారీ, ఐ మీన్ గ్రాండ్ ప్రీ పోడియం. దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్. బోత్ మెర్సిడీస్ ఆన్ పోడియం అండ్ విత్ హామిల్టన్. ఒక వీడియో వైరల్ అయింది టోటల్ది దట్ I have 3 drivers now, I should get used to it అని. హామిల్టన్ కి ఈ రేస్ కొంచెం రిడెంప్షన్. అండ్ లుకింగ్ ఎట్ ద బ్యాటిల్స్ చాలా ఫన్ అనిపించింది అసలు రేస్ చూస్తున్నప్పుడల్లా. ఐ మీన్ నాట్ జస్ట్ ఫ్రంట్, మధ్యలో ఆల్పిన్ అండ్ హాస్ కూడా చాలా ఫన్ బ్యాటిల్ అయింది. బట్ ద డిసప్పాయింటింగ్ పార్ట్ ఇస్ ఆల్మోస్ట్ 6 cars ఆర్ ఐ థింక్ 7 cars ఫినిష్ చేయలేదు. అంటే ఈక్వల్ టు 3 teams కంప్లీట్ గా అసలు లేవు గ్రిడ్ లో. మేబీ జూన్ లో రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాక మేబీ కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడే డ్రై రేసెస్ లోనే ఇలా ఉంటే ఐ కుడ్ ఇమాజిన్ వెట్ రేసెస్లో ఎలా ఉంటుంది అని. ఐ వుడ్ ఎక్స్పెక్ట్ హార్డ్లీ 10 cars టు ఫినిష్ ఇదే రూల్స్ తో. చాలా ఎక్సైటింగ్ వీకెండ్ అండ్ ఆల్సో ఫన్ టు వాచ్ కూడా. ఓకే, నెక్స్ట్ వీక్ రేస్ అయితే ఏం లేదు. We'll have to wait until the week later. Japanese Grand Prix. Subscribe చేసి పెట్టుకోండి for more updates.